మధ్యప్రదేశ్ తార్ జిల్లాలోని గొందికేల గ్రామంలో జరిగిన ఘటనలో ప్రియాంక అనే యువతి ఆడిన గేమ్ చూస్తే మీకు మతిపోవలసిందే. అయితే ప్రియాంక ఇంటి పక్కనే ఆమె అత్త మామ మరిది కుటుంబం కూడా ఉంటారు. అందరూ ఉలిక్కిపడి లేచి పరిగెత్తుకుంటూ వచ్చారు. ప్రియాంక చేతులు తాడుతో కట్టేసి ఉన్నాయి. ఆమె చేతికి ఉన్న తాడును విప్పేశారు. ఇంట్లోకి వెళ్ళి చూడగానే నిజంగానే ప్రియాంక భర్త 28 ఏళ్ల పురోహిత్ దేవ్ కృష్ణ అలియాస్ కృష్ణ దారుణంగా హత్యకు గురై ఉన్నాడు. పదునైన పెద్ద గొడ్డలి లాంటి వస్తువుతో బాధితే తల బద్దలయ్యేటట్లుగా కనిపిస్తుంది ఆ సిచ్యువేషన్. ఒక వేటుకు చనిపోయాడని తెలుస్తుంది. బెడ్రూమ్ మొత్తం రక్తసిక్తంగా ఉంది. వెంటనే పోలీసులకి సమాచారం అయితే ఇచ్చారు. పోలీసులు రాగానే ఇంట్లో భర్త మరణంతో కన్నీటి పర్యంతమవుతుంది ప్రియాంక. తన భర్తను దొంగలు అన్యాయంగా చంపారని చెబుతుంది. పోలీసులు రాగానే ప్రశ్నించేశారనమాట. సో ఏం జరిగిందని అడగ్గా రాత్రి సమయంలో ఇంట్లో దొంగలు పడ్డారు, బెడ్రూమ్లోకి వచ్చి నగలు ఎక్కడున్నాయని అడిగారు. నా భర్త చెప్పలేదు. సో నా చేతులు కట్టేసి నా భర్తను దారుణంగా కొట్టి చంపి ఇంట్లో దాదాపు 3.5 లక్షల విలువైన నగలు పోయాయని ఆమె చెప్పుకొచ్చింది. ఇల్లంతా చింద్రవందగా ఉంది. బీరువా తలుపులు తెరిచే ఉన్నాయి. బట్టలు కింద పడేసి ఉన్నాయి. అయితే అందరూ కూడా దొంగలే కృష్ణను చంపేశారని భావించారు. ఆ తర్వాత పోస్ట్ మార్టం పూర్తి చేసి మృతదేహాన్ని అయితే బంధువులకైతే అప్పగించారు. మరోవైపు భర్త మరణంతో ప్రియాంక వెక్కి వెక్కి ఏడుస్తుంది. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టడం లేదు. అంతా ఆమె చెప్పింది నిజం అనుకున్నారు. కానీ పోలీసులు మళ్ళీ ఎంట్రీ ఇచ్చారు. ఇంట్లో ఆ రోజు ఏం వస్తువులు పోయాయో లిస్ట్ రాసుకొని వచ్చి నగలు బయటకైతే తీయించారు. ఆమె చెప్పిన వస్తువులు అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఆమె తిరిగి ప్రశ్నించారు, మీరు ఈ నగ పోయిందన్నారు కదా, కానీ ఇక్కడే ఉందేంటి అని హారం లాంటి నగలు చూపించి ప్రశ్నించారు. ఇది కాదు, ఇలాంటిదే ఇంకొకటి ఉందని చెప్పింది. ఆ తర్వాత మరో వస్తువుల గురించి కూడా అలాగే చెప్పింది. అది కూడా అక్కడే ఉంది. అయితే నగలన్నీ అక్కడే ఉన్నాయని చెప్పేసి కృష్ణ సోదరి అయితే పోలీసులకి అయితే చెప్పింది. అంటే ఇక్కడ నగలు పోలేదు. దీంతో ప్రియాంక మాట తత్తరబోయింది, తడబడింది, మాట కూడా మార్చేసింది. ఆమె ఫోన్ అప్పటికే పోలీసుల చేతిలో ఉంది. ఆమె భర్త పురోహిత్ ఫోన్ కూడా సీజ్ చేశారు పోలీసులు. అయితే హత్యకు సరిగ్గా 3 గంటల ముందు ఒక వ్యక్తికి అయితే మెసేజ్ పెట్టింది ప్రియాంక. అతని పేరు కమలేష్. అంతేకాదు అతనితో పలుమార్లు మాట్లాడినట్లు గుర్తించారు పోలీసులు. ఆమె ఫోన్లో రహస్యంగా దాచుకున్న చండాలమైన ఫోటోలు కూడా అందులో ఉన్నాయి. ఆ వెంటనే పోలీస్ స్టేషన్కి రావాలని చెప్పి ఆమెనైతే తీసుకెళ్లారు. అయితే ప్రియాంక తరపున బంధువులు పోలీసులను అడ్డుకున్నారు. కొన్ని పూజలు పిండాలు పెట్టాలి, ఇప్పుడే కాదు వారం తర్వాత పంపిస్తామని చెప్పారు. కానీ పోలీసులు ఊరుకుంటారా? అయ్యో అదేం లేదండి, ఫార్మాలిటీకి పంపించేస్తాంలే అని చెప్పి సర్ది చెప్పి మళ్ళీ తీసుకెళ్లారనమాట. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఫోటోలు ముందు పెట్టి చాటింగ్లు కాల్స్ మొత్తం చూపించి ప్రశ్నించడంతో ప్రియాంక నిజ స్వరూపం బయటపడింది. హత్య జరిగిన రోజు మరుసటి రోజే ఆమె ఏడుపు చూసే భర్తను ప్రాణంగా ప్రేమిస్తుంది అనుకుంటారు ఎవరైనా. కానీ ప్రాణం తీసింది ఆమె అంటే ఎవ్వరూ నమ్మరు. పోలీసులు ప్రశ్నించడంతో తన కథ మొత్తం బయటకు వచ్చింది. గొందికేల గ్రామానికి చెందిన పురోహిత్కు ప్రియాంకకు పెళ్లి 10 ఏళ్ళయింది. చాలా యంగ్ ఏజ్లోనే ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అప్పుడు వాళ్ళ వయసు కేవలం 18 ఏళ్ళు మాత్రమే. కొన్నాళ్ళ పాటు వీళ్ళ సంసారం బాగానే సాగింది. అయితే ఆమెకు తన భర్త నల్లగా ఉన్నాడు, అసహ్యంగా ఉన్నాడనే భావన అయితే ఆమెలో మొదలైంది. సో నేను పాత సినిమాల్లో శ్రీదేవిలా, ఇప్పటికీ బాలీవుడ్ మూవీస్లో జాన్వీ కపూర్లా ఉంటాను, నా చర్మం పాల మాదిరిగా ఉంటుంది, కానీ మా ఆయన కర్రీగా గలీజ్గా ఉంటాడు, నాకు ఇతను సరికాదన్న ఆలోచన అయితే మొదలైంది. ఆ తర్వాత భర్తతో గొడవలు పెట్టుకునేది, ప్రతిసారి అవమానించేది. నా అందానికి నువ్వు సూట్ కావు, నువ్వు ముట్టుకుంటే నేను మాసిపోయేలా ఉంటానని భర్తకు చెప్పి దొబ్బి దొబ్బి పొడిచేది. భర్త కృష్ణ ఇలా మాట్లాడద్దు, తప్పు అని తిట్టేవాడు. మనకు పెళ్ళి ఇన్నేళ్ళు అవుతుంది, పిల్లలు కూడా ఉన్నారు, మనం వారి భవిష్యత్తు కోసం కష్టపడాలని చెప్పేవాడు. తన భర్త నిజంగానే సుగంధ ద్రవ్యాల్లో బాగానే సంపాదించాడు, మంచి ఇల్లు కూడా కట్టించాడు. భార్యకు ఏదంటే అది తెచ్చి పెట్టేవాడు. కానీ ఆమెకు అందం పిచ్చి పెరిగిపోయింది. రోజుకు కొత్త చీర కట్టుకొని ఫోటోలు దిగేది, వీడియోలు తీసుకొని స్టేటస్లో పెట్టేది. కుటుంబ సభ్యులు చూసి ఆమెను మందలించారు. ఎందుకంటే భర్త చెప్పినా కూడా వినలేదు. కొన్నాళ్ళకు తమ కుటుంబ సభ్యులు భార్యను కంట్రోల్లో పెట్టుకోమని, గ్రామ పరువు పోతుందని, ఆమె అందం అందరూ చూడాలా, ఏంటి ఆ చండాలపు బట్టలని నిలదీశారు. కానీ ఆమె సినిమా హీరోయిన్లా సింగారించుకుంటూ ఇంకా రెచ్చిపోయింది. కొన్నాళ్ళు విలేజ్లో మోడర్న్ డ్రెస్సులు వేయడం మొదలుపెట్టింది. అప్పటి వరకు వారింట్లో వారందరూ కూడా గ్రామంలో చాలా పరుగుల కుటుంబంలో ఉండేవారు. కానీ ఆమె నైటుల నుంచి ప్యాంట్లు, టీషర్ట్లు వేసుకుంటూ గ్రామంలో తిరగడం మొదలుపెట్టింది. భర్త వద్దని చెప్పినప్పుడల్లా, నువ్వు కర్రోడివి, నీకేం తెలుసు నా అందం గురించి, నువ్వు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో నేను దొరికాను, మీ అదృష్టం బాగుంది,
నా అదృష్టమే బాగోలేదు, చండాలంగా ఉన్నా నువ్వు నాకు దొరికావంటూ తిట్టేది. ఇదే క్రమంలో తమకు దూర బంధువైన కమలేష్ పురోహిత్ను ఒక వేడుకలో కలుసుకునింది. అతని చూపులు కలిపి లాక్ చేసింది. ఇద్దరు మాట్లాడుకున్నారు. తర్వాత ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు. కరోనా నుంచి అక్రమంగా మొదలుపెట్టారు. ఏదో ఒక కారణంతో బయటికి వెళ్ళి వచ్చేది ప్రియుడితో. కొన్నిసార్లు ఫ్రెండ్స్ ఇంటికంటూ బంధువుల ఇంటికంటూ వెళ్ళిపోయేది. ప్రియుడితో ఎంజాయ్ చేసి వచ్చేది. కుటుంబాన్ని కూడా నెగ్లెక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇక అతనితో అలా తిరగడమే కాదు, ఆ తర్వాత భర్తను ఇంకా ఎక్కువ హింసించడం మొదలుపెట్టింది. రోజు నల్లగా ఉన్నావంటూ వేధించిన పరువు కోసం కృష్ణ ఏమీ అనేవాడు కాదు. అయితే 5 ఏళ్ళు పైగా గుట్టుగా కొనసాగించింది. కొన్నాళ్ళ క్రితం భర్తతో గొడవ పెట్టుకుని పుట్టింటికి కూడా వెళ్ళిపోయింది. సరే, ఆమెను ఇంటికి తీసుకురావడానికి వెళ్ళాడు. అతను వెళ్ళే సమయానికి ఇంట్లో ఎవరు లేరు. తలుపు కొట్టగానే ప్రియాంక బయటకు వచ్చింది. కానీ ఆమెతో పాటు ఒంటిపై షర్టు లేకుండా టవల్ కట్టుకొని కమలేష్ కూడా బయటకు వచ్చాడు. నువ్వు ఎవరు, నువ్వు ఎందుకు ఇక్కడున్నావు అని నిలదీశాడు కృష్ణ. నీకు సంబంధమే లేదు, నువ్వు వెళ్ళిపోమని భర్తని బరి తెగించి తిట్టింది ప్రియాంక. కానీ గొడవ పెద్దది చేయడంతో కమలేష్ అయితే వెళ్ళిపోయాడు. ఆ వెంటనే భార్య మీద చేసుకున్నాడు. ఆమె చేస్తున్న చండాలమైన పనిని నిలదీశాడు. అప్పటికే ఆమె గత కొన్నేళ్లుగా 24 గంటలు ఫోన్లో బిజీగా ఉందన్న విషయం తెలిసినా ఏమీ అనలేదు. దాన్ని అలుసుగా తీసుకున్న ప్రియాంక ఇంకా రెచ్చిపోయింది. ఆ తర్వాత బంధువుల మధ్య పెద్ద గొడవే జరిగింది. నాటి నుంచి తన ప్రేమిని కలుసుకునేందుకు అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. నెలకు ఒకసారి కలుసుకుంటే చాలా కష్టంగా ఉండేది. దీంతో అమాయకుడైన కృష్ణను చంపాలనుకున్నారు. అయితే హత్యలా ఉండకూడదు, దొంగలు చంపినట్లుగా ఉండాలని రొటీన్ స్క్రీన్ ప్లేతో హత్యకైతే ప్లాన్ చేశారు. వెంటనే ఇద్దరు కమలేష్కు సన్నిహితుడైన సురేంద్ర భట్ను కలిశారు. అతను ఓ నేరస్తుడు, సుపారీ హత్యలు చేస్తూ ఉంటాడు అనమాట. ₹1,00,000 సుపారీ అయితే మాట్లాడుకున్నారు. హత్యకు సహాయం చేస్తే చాలు, నీ పేరు బయటికి రానేమని ప్లాన్ సక్సెస్ అయితే 2 ఇస్తామని ఆశ కూడా పెట్టారు. అందుకు సురేంద్ర అయితే ఒప్పుకున్నాడు. ఏప్రిల్ 7వ తేదీన రాత్రి సమయంలో వ్యాపారం చేసుకొని ఇంటికి వచ్చిన కృష్ణ భోజనం చేసి అయితే చల్లగా పడుకున్నాడు అనమాట. చాలా ఏళ్ళుగా కృష్ణ ప్రియాంక మధ్య శృంగార బంధమే లేదు. ఆమె తన భర్తను కనీసం ముట్టుకోనివ్వడం లేదు. తనకు తానులో దేవకన్యలా ఫీల్ అవుతూ ఎవడో కమలేష్ అనే వాడితో బెడ్ పంచుకుంటూ ఉండేది. దీంతో ఆమెతో మాటలు పడే కంటే ఊరికే ఉండడం బెటర్ అని చెప్పి అనుకున్నాడు కృష్ణ. అలా కృష్ణ నిద్రలోకి వెళ్ళగానే కిచెన్లో ఏదో పని చేస్తున్నట్లు నటించింది. ప్రియుడికి మెసేజ్ పెట్టింది. తలుపు తీసి ఉంచుతాను, రాత్రి 1 గంటకు రమ్మని చెప్పింది. అనుకున్నట్టుగానే ఊరు బయట బైక్ని పార్క్ చేసి కమలేష్, సురేంద్ర అయితే వచ్చారు. తలుపు తీసి ఉండగానే వాళ్ళు లోనికి వెళ్ళారు. ప్రియాంక బయటకు రాగానే నిద్రపోతున్న కృష్ణ తల మీద పదునైన కత్తితో తలను నరికారు. అంతే, ఒక వేటికే అక్కడికక్కడికే చనిపోయాడు. ఆ తర్వాత ఇంట్లో వస్తువులన్నీ చిందరవందర చేశారు. బీరువాలో ఉన్న నగలు ఇంట్లోనే దాచిపెట్టింది. వాళ్ళ చేతులతోనే తన చేతుల్ని కలిసి కట్టించుకుంది. వాళ్ళు వెళ్ళిపోగానే కేకులు పెట్టి డ్రామా స్టార్ట్ చేసింది ప్రియాంక. పోలీసులు మొదటి రోజే ఆమె ఓవరాక్షన్ చూసి అనుమానించారు. కానీ ఆధారాల కోసం అయితే వెతికారు. ఇంకేముంది, ఆమె ప్రియుడు కమలేష్ కూడా అరెస్ట్ చేశారు. ఇటు హత్యకు 50,000 తీసుకున్న హంతకుడు సురేంద్ర పరారీలో ఉన్నాడు. అలా మొగుడు నల్లగా ఉన్నాడని అమాయకుడిని చంపేసింది ఈ నీచురాలు. అద్భుతమైన జీవితం, కావాల్సినంత ఆస్తి ఉంది, వ్యాపారం, కుటుంబం తప్ప మరొకటి తెలియని కృష్ణను దారుణంగా చంపి పిల్లలను అనాథలుగా చేసింది. ఇప్పుడు జైల్లో చిప్పకూడు తింటుంది. మరి ఈ అందగత్తెను ఏం చేయాలో మీ అభిప్రాయం తెలపండి.